అట్లుగా హోరాహోరీ ఫైటే ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికొచ్చిన ఫలితాలు కొన్ని స్టేట్స్కి సంబంధించి రిపబ్లికన్ అభ్యర్థికి ఉన్నప్పటికీ ఆ తర్వాత కొంత మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా టఫ్ ఫైటే ఉండబోతుంది అంటున్నారు. మీరేం చెప్తారు? మొత్తంగా మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ ఎలక్షన్ మీద? ఇది ముఖ్యంగా ఇప్పుడు వారు చెప్పింది చాలా కరెక్ట్. ఇంకా వెస్ట్ కోస్ట్, కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ రాలేదు. దాదాపు వాళ్ళ దగ్గర 75 ఓట్స్ ఉన్నాయి. ఇంకా 75 అవి గ్యారంటీగా డెమోక్రాటిక్ పార్టీకి వెళ్ళిపోతారు. న్యూయార్క్ కూడా ఇంకా లెక్క పెట్టలేదు, అది గ్యారంటీగా వెళ్ళిపోతుంది 28. అవి రాగానే కమలా హ్యారిస్ కి మెజారిటీ కనపడతాడు. కానీ ఆ స్వింగ్ స్టేట్స్ అనేది ముఖ్యం. పెన్సిల్వేనియా, జార్జియా ఈ 2 రాష్ట్రాలు లాస్ట్ టైం బైడెన్కి వెళ్ళినాయి. ఈ 2 బైడెన్కి వెళ్ళినాయి. అది ఈసారి కనుక ట్రంప్ గెలిస్తే ఛాన్స్ ఉన్నది, లేకపోతే కష్టం, చాలా కష్టం ఆయనకి ఉన్న పరిస్థితులు బట్టి. ఎందుకంటే మిషిగన్ నుంచి కనపడుతుంది, కింద కనపడింది. మన మిత్రులు ఎవరో కమెంట్ చేయండి ఏమిటంటే, గత 4 సంవత్సరాల్లో దాదాపు నేను అనుకుంటున్నా 1 or 2 మిలియన్ ఓట్స్ అరబ్ కంట్రీస్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు రిజిస్టర్ చేశారు. వాళ్ళు 95% కమలా హ్యారిస్కి వెళ్తాయి. మిషిగన్ లో ఎక్కడైతే ఈ రాష్ట్రాల్లో పెద్ద సిటీస్ ఉన్నాయో, పెన్సిల్వేనియా, జార్జియాలో అట్లాంటా, నార్త్ కేరళైనాలో పెద్ద సిటీస్ ఉన్నాయి. అలాంటి వాటికి వాళ్ళు ఓట్ బ్యాంక్స్ లాగా వేస్తున్నారు. ఆ మాట వాడాలి. అది ఇంపాక్ట్ కనపడుతుంది ఈసారి అని నేను భావిస్తున్నా. ఈ 4 సంవత్సరాలు వాళ్ళ ఓట్లు పెరిగినాయి, మిగతా వాళ్ళు ఓట్లు పెరగలేదు కదా. భారతీయులు ఉన్నారు 10 లక్షలు 20 లక్షలు అక్కడక్కడ, కరెక్టే. కానీ ఇవన్నీ కలుస్తున్నాయి. సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అరబ్ కంట్రీస్ వాళ్ళందరూ, ఈ గాజా కూడా కొద్దిగా స్టిమ్యులస్ ఇచ్చారు. సో ఆ మార్పు ఉన్నది కనపడతాయి. పెన్సిల్వేనియా, జార్జియా ట్రంప్ గెలవగలిగితే అప్పుడప్పుడు లీడ్లో కనపడుతున్నాడు. అది పెద్ద విశేషంగా ఆయనకు అవకాశం. లేకపోతే నేను ఇప్పుడు కూడా నా చాయిస్ ట్రంప్ గెలిస్తే భారతదేశానికి మంచిదని రాస్తున్నా, చెప్తున్నా. కానీ ఆయనకి అప్హిల్ టాస్క్, చాలా కష్టమైన వ్యవహారం. అంటే ఇప్పుడు న్యూయార్క్ కానీ కాలిఫోర్నియా కానీ మీరు చెప్తున్నట్లుగా అంత వన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే డెమోక్రాటిక్ పార్టీకి ఉన్న అంటే అంత ఇంపాక్ట్ ఏముంటుంది అనేది క్వశ్చన్ వస్తుంది కదా. ఎప్పటి నుంచో జనం వచ్చి అక్కడ సెటిల్ అవ్వారు, ఎప్పటి నుంచో బ్లాక్ సెటిల్ అవ్వారు, ఈ ఇతర ఇమిగ్రెంట్ సెటిల్ అవ్వారు, స్పానియర్స్, పోర్టుగీన్స్ వీళ్ళందరూ అక్కడ సెటిల్ అవ్వారు. కాలిఫోర్నియాలో ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. అది ఫ్లోరిడా. రాజేష్ గారు ఏదో చెప్తారు, రాజేష్ గారు చెప్పండి. అదండి, పుల్లారావు గారు చెప్పినట్లు కాలేజ్ గ్రాడ్యుయేట్స్, ఇమిగ్రెంట్స్, ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్న దగ్గర యూజువల్ గా డెమోక్రాటిక్ ఫేవరబుల్ గా ఉంటాయి. అందుకని కాలిఫోర్నియా కానీ, మీరు న్యూయార్క్ కానీ, ఇక్కడ మీరు ఇప్పుడు పెన్సిల్వేనియా ఎంత టైట్ అవుతుంది కదండి. పెన్సిల్వేనియాలో బిగ్గెస్ట్ సిటీ ఫిలడెల్ఫియా, సెకండ్ అనుకుంటా పిట్స్బర్గ్, 80-20 రేషియోలో వస్తాయి ఎలక్షన్ ఓట్స్. ఆ టైట్ సిచ్యువేషన్ న్యూయార్క్ లో రాదంటారా? న్యూయార్క్ కానీ కాలిఫోర్నియా కానీ రాదండి. 80-20 ఇప్పుడు ఫిలడెల్ఫియా, పిట్స్బర్గ్ లో 2 సిటీస్ పెన్సిల్వేనియాలో 80% డెమోక్రాట్ కమలా హ్యారిస్ కి వస్తే 20% ట్రంప్ వస్తాయి. ఆ ఓట్స్ అన్ని రూరల్ ఏరియాస్ లో కవర్ చేస్తాడు ట్రంప్. సో యూజువల్ గా ఎక్కడైనా ప్యాటర్న్ ఇది డెమోక్రాటిక్. అండ్ డెమోక్రాట్స్ మోస్ట్లీ ఏంటి అంటే అర్బన్ ఓటర్స్, ఎడ్యుకేటెడ్ ఓటర్స్. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఎలా అయితే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుందో వీళ్ళు కంప్లసెంట్ ఉంటారు. ఇప్పుడు హిల్లరీ క్లింటన్ అప్పుడు జరిగిన తప్పు ఏంటి అంటే ఎలాగో గెలుస్తున్నాం అనుకుని కంప్లసెంట్ ఉండి చాలా మంది ఓటింగ్ రాలేదు. ఇప్పుడు చాలా టైట్ ఎలక్షన్ అన్నప్పుడు వీళ్ళందరూ కదులుతున్నారు. ఇప్పటికి కూడా ఇంకా ఫిలడెల్ఫియాలో అంటే ఏ టైంకి క్లోజ్ అయిందో తెలియదు, పోలింగ్ చాలా లేట్ గా క్లోజ్ అయింది. అందుకే ట్రంప్ ఆరోపణలు చేశారని